హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. సమ్మర్ వచ్చింది కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఏమన్నా తినాలనిపించినప్పుడు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ. పిల్లలు విడిగా డ్రై ఫ్రూట్స్ తినమంటే జీడిపప్పు తప్ప ఏమీ తినరు కదా. అలాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు కిస్మిస్లు, ఒక హాఫ్ కప్పు పిస్తా పప్పు వేసుకొని వీటిని సగంగా కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. నేను వీటికి అవి సపరేట్గా వేసేసాను, ఎందుకంటే కొంచెం బాదం పప్పు వేగటానికి టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకొని ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది. సో బాదం పప్పు వేగటానికి ఒక 5 నిమిషాలు పట్టింది. ఇక్కడ ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది బాదం పప్పు వేగిన తర్వాత. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న జీడిపప్పుని వేసుకుందాము. వేసుకొని ఇలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులోకి పిస్తాని కట్ చేసుకొని వేసుకున్నాం కదా, హాఫ్ కప్పు పిస్తా పలకలు వేసేసుకొని వీటిని 3-4 నిమిషాలు ఇలా బాగా రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు పంకిన్ సీడ్స్ వేసుకుందాము. ఒక హాఫ్ కప్పు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుందాము. ఇవి విడిగా తినరు కదండి. ఇలా వేసేసుకొని వీటిని కూడా ఎక్కువ వద్దు, ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు నేను మొత్తం 6 రకాలతోటి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. ఇలా అంతా కూడా వేడి మీద 2-3 నిమిషాలు కలుపుకొని ఒక ఆయిల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం ఈ డ్రై ఫ్రూట్స్ని చల్లారి పెట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోపు ఖర్జూరంలో ఉన్న విత్తనాలు తీసేసుకొని ఖర్జూరాలను ఇలా వలుచుకొని మనం ముందు నుంచి ఒక కప్తో మెజరింగ్ చేసుకున్నాం కదా, ఆ కప్తో 2 కప్పుల ఖర్జూరాలు తీసుకొని మిక్సీకి వేసుకొని ఇలా మెరిగిన మిక్సీకి వేసుకున్న దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా, అందులోని మనం ఖర్జూరం పేస్ట్ని వేసినప్పుడు ఫస్ట్లో ఇలా గట్టిగా ఉంటుందండి. ఒక 2-3 నిమిషాలకి ఇది బాగా సాఫ్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోకి ఖర్జూరం పేస్ట్ని వేసేసుకొని ఇలా అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ని ఇలా కింద నుంచి పైకి కలుపుతూ ఉండాలన్నమాట. ఇది వేయంగానే కలపకూడదు, బాగా వేడిగా ఉంటుంది. ఇలా వేసేసి స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉందాము. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయేదాకా కూడా మనం కొంచెం వెయిట్ చేద్దాము. సో చూసారు కదా, ఇలా అంతా కూడా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని వేడి మీద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇదంతా ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసిన తర్వాత పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని మనకి ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోవాలి. సో చూడండి, ఇదంతా కూడా మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి, నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో చేతికి కూడా నెయ్యి ఎంత ఎక్కువగా అయ్యింది. పిల్లలకన్నీ హెల్దీ అండి. ఇలాంటి హెల్దీ లడ్డు మన డైట్లో కానీ పిల్లలకి కానీ ఇస్తే పోషక లోపాలు అనేవి ఎవరికి ఉండకుండా హెల్తీగా ఉంటారు. సో చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మంచిగా రెడీ అయిపోయింది. ఇందులో నుంచి ఒక లడ్డు చేసి ఇలా తుంపుతున్నాను. చాలా ఈజీగా వచ్చింది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసి మీరు కూడా ఈ లడ్డు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి.